హాయ్ అమ్మా. హలో ఏంటి నీ పేరేంటో నువ్వే పరిచయం చేయి. దుర్గా సార్ నా పేరు. ఏఎండి దుర్గా. కొద్దిగా పెద్దగా మాట్లాడి, ఇట్స్ నాట్ ఆడిబుల్, అంత పెద్దగా అనిపించట్లేదు. నా పేరు దుర్గా సార్. ఏఎండి దుర్గా. రీసెంట్లీ దుర్గా క్వాలిఫైడ్. దుర్గా అమ్మవారు అసలు ఎంత ఫైటింగ్ స్పిరిట్. నేను సిఎంఏ ఫైనల్ రిజల్ట్ చూశాను నేను. సో ఎన్ని పేపర్స్లో నీకు 40 వచ్చింది? 4 సార్. 4 పేపర్స్లో 40 వచ్చింది. సిఎంఏ ఫైనల్ అవుట్ ఆఫ్ 80, 8 పేపర్స్. 4. అవుట్ ఆఫ్ 8 పేపర్స్లో 4 పేపర్స్ ఎంత? 40. అంతే కదమ్మా? కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నీ నాట్ 4 because BC వచ్చింది. 4 పేపర్స్. 4 పేపర్స్. కానీ సిఎంఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నీ పట్టుదల చూసి వాళ్ళు సరెండర్ అయిపోయారు. సో ఫిదా అయిపోయారు, సరెండర్ అయిపోయారు. ఫిదా అయిపోవడం కాదు, సరెండర్ అయిపోయారు. సో బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిపోయారు. అబ్సల్యూట్లీ నీ విల్ పవర్ అమ్మా అది. దేవుడి బ్లెస్సింగ్ ప్లస్ నీ విల్ పవర్. మన రిజల్ట్ వచ్చేదమ్మా కేవలం మన ఎఫర్ట్స్ వల్ల కాదు. ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్. ఎలా అయినా పాస్ అవ్వాలి, ఎలా అయినా నేను బతకాలి. కొంతమంది పేషెంట్స్ బెడ్ మీద ఉండి ఎలా అయినా మేము బతకాలని డిసైడ్ అయిపోయి దే ఛాలెంజ్ డాక్టర్స్. అలానే నువ్వు డిసైడ్ అయిపోయావు. యువర్ ఛాలెంజెడ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు సరెండర్ అయిపోయారు. సో బోత్ క్వాలిఫై అయ్యావు. 4 పేపర్స్లో అవుట్ ఆఫ్ 8 40 వచ్చింది. బట్ యు ఆర్ క్వాలిఫైడ్ సిఎంఏ ఫైనల్. అండ్ నీ ఇంకో మిరకల్ ఏంటంటే మా స్టూడెంట్స్లో ఒక సబ్జెక్ట్లో నువ్వు హైయెస్ట్. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ద ఆల్ ఇండియా టాపర్ ఆర్ నాట్, నాకు తెలియదు. బట్ మన మాస్టర్ మైండ్ స్టూడెంట్స్లో ఒక సబ్జెక్ట్లో నీది హైయెస్ట్. ఏ పేపర్ అది? సిఎంఏ ఫైనల్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్, సిఏఎండి, అవునా? అండ్ ఈ సెక్యూర్డ్ 91. సో జనరల్గా మనకి ఇండియన్ క్రికెట్ టీం ఉంటుంది. ఇండియన్ క్రికెట్ టీం ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు మన ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఇట్లాంటి కొన్ని పేర్లు చెప్పాను అంతే. వీళ్ళందరూ ఏంటంటే ట్రబుల్ షూటర్స్. వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఒక 100 స్కోర్ చేసేస్తారు, సెంచరీ గెలిపించేస్తారు. అలా నిన్ను ఈ సిఎంఏడి ట్రబుల్ షూటర్ లాగా 91 స్కోర్ చేసి నేను పాస్ చేయించేసింది. గ్రేట్. సో గ్రూప్ 1 వచ్చేసరికి 175, 25 షార్టేజ్ నీకు అగ్రిగేట్. You are supposed to get 200, but you got only 175. సో బోత్ గ్రూప్స్ అంత రిస్క్ తీసుకొని, అంటే బ్లైండ్ రిస్క్ తీసుకోకూడదు. ఇట్ ఈస్ అ సజెషన్ ఐఎమ్ గివింగ్ టు ఆల్ ద లెవెల్స్ ఆఫ్ సిఏ అండ్ సిఎంఏ స్టూడెంట్స్. మీకు సిఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్, సిఏ ఫైనల్లో బోత్ గ్రూప్స్ ఉంటుంది కదా. ఐ సజెస్ట్ స్టూడెంట్స్ టు గో ఫర్ బోత్ ద గ్రూప్స్. ఎందుకంటే లివరేజ్ ఉంటుంది, అడ్వాంటేజ్ మన ముందు ఉన్నటువంటి దుర్గా. కాకపోతే బ్లైండ్గా రిస్క్ తీసుకోవద్దు. 2 గ్రూపులు తీసుకొని 2 గ్రూపులు ఎట్ ఏ టైం రాసేస్తే there is a chance that at least 70 to 80% to qualify అనిపిస్తే రాసేయండి, బోత్ రాసేయండి. అంటే ఆ 20-30% రిస్క్ తీసుకోండి. బోత్ రాసే 2 పాస్ అవుతాయి. ఎంత ఛాన్స్ ఉంది? 70 to 80% ప్రాబబిలిటీ ఉంటే రాసేయండి అంటున్నాను. లైవ్ ఎగ్జాంపుల్ దుర్గా. సో మీ అమ్మ నాన్నకి అసలు మార్క్ లిస్ట్ చూసిన తర్వాత ఫస్ట్ భయపడి ఉంటావుగా. ఫస్ట్ పేపర్ 40, సెకండ్ పేపర్ 40, థర్డ్ పేపర్ 40. ఇంకోటి ఇప్పుడు చూశానమ్మా, 4 పేపర్స్ కాదు 40, 5 పేపర్స్. 6th పేపర్ 40, 7th పేపర్ 40. భయపడి ఉంటావు కదా. అండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసరికి మార్వలస్ 40 సర్ప్లస్. యు ఆర్ సపోజ్ టు గెట్ 200, బట్ యు గాట్ 240. మార్వలస్. ఇట్ ఈస్ ద విల్ పవర్. దుర్గా నువ్వు పాస్ అయ్యింది నీ పేరులో దుర్గమ్మ వారి పేరు ఉందనే కాదు. ఇట్ ఈస్ యువర్ విల్ పవర్. ది గాడ్ ఈజ్ విత్ యూ. ఇట్ ఈస్ ద విల్ పవర్. 80% నేను పాస్ అవ్వాలని పంతంగా నువ్వు చదివో, ఇట్ ఈస్ యువర్ విల్ పవర్. గ్రేట్ అమ్మా. సో 5 పేపర్స్లో 40 తెచ్చుకొని ఎగ్జాక్ట్లీ, అంటే ఒక్క మార్క్ ఎక్కడైనా తగ్గినా కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చేది. కానీ ఎందుకు నీకు ఆ సిచ్యువేషన్ తాలేదంటే దేవుడు నీ ఎఫర్ట్స్ చూసుంటాడు. నెంబర్ 1 దేవుడు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళుగా దేవుడు ద ఆల్మైటీ. నీ ఎఫర్ట్స్ చూసుంటాడు, నీ విల్ పవర్ చూసుంటాడు, నీ కాన్ఫిడెన్స్, నీ విల్ పవర్, నీ ఎఫర్ట్స్ చూసుంటాడు. యూఆర్ అ బ్లెస్డ్ చైల్డ్. నీకు చాలా పుష్కలంగా బ్లెస్సింగ్స్ లభించినాయి. యూ షుడ్ బి ఇండెటెడ్ టు గాడ్ అండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో, అండ్ అఫ్ కోర్స్ యువర్ ఫ్యాకల్టీ యాజ్ వెల్, ఆబ్వియస్లీ. ఎక్కడ మాస్టర్ మైన్స్లో సిఎంఏ ఫైనల్ స్టడీవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచ్ అంటే కదా నువ్వు, కరెక్టేనా? మాస్టర్ మైన్స్లో సిఎంఏ ఫైనల్ స్టడీవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచ్ అంటే కరెక్టేనా? మాస్టర్ మైన్స్లో నువ్వు చదివింది స్టడీవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచ్ అంటే సిఎంఏ ఫైనల్, కరెక్టేనా? రెగ్యులర్ బ్యాచ్ సిఎం రెగ్యులర్ బ్యాచ్. అది సెకండ్ బ్యాచ్. నీతో చెప్పిద్దాం ఉద్దేశంతోనే నేను కావాలని కౌంటర్ పార్ట్ క్వశ్చన్ అడిగాను.
సో నువ్వు మా దగ్గర స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచే కాదు, యూ ఈవెన్ టుక్ ద కోచింగ్ ఫ్రమ్ సిఎంఎఫ్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ ఫర్ సిఎంఏ ఫైనల్, am I right? సో కోచింగ్ తీసుకున్న ఆ తర్వాత స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచ్ కూడా కంటిన్యూ అవ్వు. అపార్ట్ ఫ్రమ్ దట్ సిఎంఏ ఇంటర్ ఎక్కడ చదివా నువ్వు? అగైన్ మాస్టర్ మైండ్స్. ఇంకొక విషయం, దుర్గాలో తన ఫైటింగ్ స్పిరిటే కాదు, ఈ కోర్సు పట్ల తనకు ఎంత లవ్ అండ్ అఫెక్షన్ ఉందో నేను మీకు టెస్టిమోనియల్ ఇస్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. షీ టుక్ అడ్మిషన్ ఫర్ సిఏ ఫౌండేషన్ ఇన్ మాస్టర్ మైండ్స్. అలాంగ్ విత్ సిఏ ఫౌండేషన్ షీ ప్రిపేర్డ్ ఫర్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్సో. Unfortunately, due to some circumstances beyond her control, she could not clear CA foundation. Then she took a bold decision. నేను సిఏ కంప్లీట్ చేయలేకపోయాను ఫర్ సమ్ వ్యాలిడ్ రీజన్స్. నేను ఎందుకు బ్యాక్ అవ్వాలి, ఎందుకు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకు ఒక ఆర్డినరీ డిగ్రీ కంప్లీట్ చేయాలి, నేను ఎందుకు ఆర్డినరీ డిగ్రీ కోర్స్కి కన్ఫైన్ అవ్వాలి, లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ అని షీ టుక్ ఏ బోల్డ్ డెసిషన్. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడింది, వాళ్ళ కన్సెంట్, వాళ్ళని ఒప్పించింది, వాళ్ళ పర్మిషన్ తీసుకుంది, అట్ ద సేమ్ టైం ఒప్పించింది. షీ కన్వర్టెడ్ టు సిఎంఏ బ్యాచ్. కరెక్టేనమ్మా? సో సిఎంఏ ఇంటర్ రాసావు, క్వాలిఫైడ్. సిఎంఏ ఫైనల్ రాసావు, క్వాలిఫైడ్ అట్ అన్ ఏజ్ ఆఫ్ 22. సో తను ఒక డిగ్రీ చేసి ఉంటే కనుక, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఈ రోజున ఎంబీఏనో ఎంకామో చేసి ఉండేది, ఇంకా చదువు అయిపోయి ఉండేది కాదు. మోస్ట్ ప్రాబబలీ షీ వుడ్ హావ్ బీన్ ఇన్ హర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎంకామ్ ఆర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎంబీఏ. అలా కాకుండా తను బోల్డ్గా సిఏ లేదా సిఎంఏ అనుకుంది. సిఏ కాలేదు డ్యూ టు సమ్ రీజన్స్. లెట్ మీ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, వై షుడ్ ఐ గెట్ కాంప్రమైజ్డ్ అని చెప్పి సిఎంఏ కంటిన్యూ చేసింది. క్లియర్డ్ ఆ సిఎంఏ ఫైనల్. సో షీ ఈజ్ ఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. కంగ్రాచులేషన్స్ దుర్గా, థ్యాంక్స్ టు యువర్ బిగ్ సాల్యూట్ టు యువర్ విల్ పవర్. నీకు చాలా గొప్పగా ఫీల్ అయ్యేది అదే. నీకు తెలుసా దుర్గా, జనరల్గా ర్యాంకర్స్ అయితే తప్ప నేను ఇంటర్వ్యూ చేయను. నాట్ బికాస్ ఐమ్ గ్రేట్, మీ నాన్ననే నేను కూడా, నాట్ బికాస్ ఐమ్ గ్రేట్, నేను గొప్పని కాదు, మీ నాన్ననే నాకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ కాదు నడుపుతుంది, ఆఫ్లైన్ అంటే లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మైన్ ఈజ్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్. సో అందుకని ఏంటంటే ర్యాంకర్స్ అంటే నేను ఇన్వాల్వ్ అవుతాను. బట్ నీ విషయంలో కొందరు విషయాలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతానంటే నేను బాగా నమ్ముతాను, కొంతమందికి ర్యాంక్ రాకపోయినా ర్యాంక్ అంత గొప్ప అచీవ్మెంట్. నీ అచీవ్మెంట్ కూడా ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఏ ఆల్ ఇండియా ర్యాంక్ ఎట్ సిఎంఏ ఫైనల్ లెవెల్. మై సిన్సియర్ అప్లాస్ టు యూ. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి దుర్గా. కన్వెన్షనలీ ఫైనల్ అంటే లెట్ ఇట్ బి సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్, స్టూడెంట్స్ విల్ టెండ్ టు గో ఫర్ ఆన్లైన్ కోచింగ్. నువ్వెందుకు ఆఫ్లైన్కి వచ్చావు? not comfortable, sir, and I'm not believe that online is perfect. గుడ్. నీ వాయిస్ కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. కెన్ యూ డూ వన్ థింగ్, వీడియో మ్యూట్ చేయగలవా, ఓన్లీ ఆడియో కంటిన్యూ చేయగలవా? సో బ్యాండ్ విత్ సరిపోయేది. మోస్ట్ ప్రాబబుల్లీ నువ్వు సెల్ ఫోన్లో ఉన్న మొబైల్ నెట్ నుంచి మాట్లాడుతున్నావు ఉంటుంది. కెన్ యూ డూ దట్? Okay. సో అందరూ ఆన్లైన్కి వెళ్తారు కదా ఫైనల్ లెవెల్లో. దుర్గా నువ్వెందుకు అన్కన్వెన్షనల్గా ఆఫ్లైన్కి వచ్చావు అని అడుగుతున్నా. దట్ వాస్ మై క్వశ్చన్. లేదు సార్, నేను ఆన్లైన్ లో కంఫర్టబుల్ అనిపించలేదు నాకు. ఐ థింక్ ఫిజికల్ మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది ఫైనల్, ఎస్పెషల్లీ ఫర్ ఫైనల్. సో ఫైనల్ లెవెల్లో ఆన్లైన్ నీకు ఎఫెక్టివ్ అనిపించలేదు, క్వాలిఫై అవుతానో లేదనే అష్యూరెన్స్ లేదు, అందుకని నువ్వు యూ ప్రిఫర్ టు హ్యావ్ క్లాసెస్ ఇన్ ఆఫ్లైన్ రాదర్ దెన్ ఇన్ ఆన్లైన్. అంతేనమ్మా? కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. నువ్వు చెప్పిందే రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే కొంత ఆడియో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పి నువ్వు చెప్పిందే రిపీట్ చేస్తున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. ఓకే సార్, ఓకే సార్. గ్రేట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ దుర్గా, జనరల్గా ఫైనల్ లెవెల్లో ఉండేటువంటి టెండెన్సీ ఏంటంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఎడ్యుకేటర్ నుంచి కోచింగ్ తీసుకుంటారు. సో ఫస్ట్ పేపర్ ఒక చోట, సెకండ్ పేపర్ ఒక చోట, థర్డ్ పేపర్ ఒక చోట, అట్లా కోచింగ్ తీసుకుంటారు. నువ్వెందుకు 8 సబ్జెక్ట్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ మాస్టర్ మైండ్స్లో కోచింగ్ తీసుకున్నావు? సార్ ఐ బిలీవ్ మనం చిన్నప్పటి నుంచి ఒకలాగే చదువుకున్నాం, అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి 10th క్లాస్ రాసినప్పుడు సైన్స్ అలా సిఎంఏ అయినంత మాత్రం సెపరేట్ ఏం లేదు కదా, ఏదైనా ఒకటే. మనం చిన్నప్పటి నుంచి ఎలా అయితే చదివామో అలాగే చదువుకుంటూ వెళ్తే సరిపోదు. మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళకి తీసుకున్నా కానీ నాకు అలా తీసుకోవాలనిపించలేదు. నేను ఇప్పటివరకు ఎలా కంటిన్యూ అయ్యాను, సేమ్ 10th ఇంటర్ ఎలాగో సిఎంఏ కూడా అంతే, అది అయిపోయింది, ఇది కూడా అయిపోవాలంతే. గ్రేట్. సో తను చెప్పింది ఏంటంటే, అంటే కొంత నాయిస్ ఉంది, కొంత డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి రిపీట్ చేస్తున్నాను. 10th క్లాస్ ఇంటర్ ఎలా అయితే క్వాలిఫై అయ్యానో సిఎంఏ ఫైనల్ కూడా అలానే క్వాలిఫై అవ్వాలంటే సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవ్వాలి. అదేంటంటే ఆల్ సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్, అదొకటి. రెండోది ఆఫ్లైన్ కోచింగ్. తను సిఎంఏ ఇంటర్ కూడా ఆఫ్లైన్ తీసుకుంది, సిఎంఏ ఇంటర్ కోచింగ్ కూడా ఆల్ సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్. సేమ్ అలానే జస్ట్ లైక్ 10th క్లాస్, జస్ట్ లైక్ ఇంటర్మీడియట్, జస్ట్ లైక్ సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్లో కూడా ఒక అష్యూర్డ్ సక్సెస్ కావాలి అంటే ఆన్లైన్ కోచింగ్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్. నేను సజెస్ట్ చేసేది కూడా స్టూడెంట్స్కి అదే. అండ్ నీ వీడియో ఆన్ చేసుకోవచ్చమ్మా బుజ్జి, దుర్గా?
ఎస్. సో నేను సజెస్ట్ చేసేది కూడా అదే, మాస్టర్ మైండ్స్లో చదువుతారా లేదా ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ మీ ఇష్టం. ఫర్ మీ దిస్ కోర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మాస్టర్ మైండ్స్. CMA Institute, the Institute of Cost Accountants of India, the Institute of Chartered Accountants of India, అంటే CA ఎగ్జామ్స్, వాళ్ళు మదర్ ఇన్స్టిట్యూషన్స్. మీ అందరం పిల్లకాయలం. సో మాకు CA ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్, CMA ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్, అవి మదర్ ఇన్స్టిట్యూషన్స్, మేం కాదు ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకుంటారో తీసుకోండి, వేర్ ఎవర్ పాసిబుల్, యూ ప్లీజ్ అండర్లైన్ దట్, వేర్ ఎవర్ పాసిబుల్. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ ఆఫ్లైన్కే వెళ్ళండి, ఆన్లైన్ కాదు, అట్ ఫైనల్ లెవెల్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ యూ టేక్ కోచింగ్ ఫర్ ఆల్ ద 8 సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్. ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లా, అండర్ వన్ రూఫ్. దీనివల్ల మీ సక్సెస్ రేట్ ఎట్ ఫైనల్ పెరుగుతుంది. ఫౌండేషన్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు CA ఫైనల్ కానీ CMA ఫైనల్ కానీ స్ట్రగుల్ అవుతున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఆ సమ్ రీజన్స్లో ఒక రీజన్ ఏంటంటే ఫైనల్ ఆఫ్లైన్లో తీసుకోకుండా ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవటం, లేదా 8 సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్ తీసుకోకుండా మల్టిపుల్ ఎడ్యుకేటర్స్, మల్టిపుల్ లెర్నింగ్ సెంటర్స్ నుంచి కోచింగ్ తీసుకోవటం. దట్ వాజ్ అ మేజర్ రీజన్. సో అది దుర్గా ఐడెంటిఫై చేసింది, మిగతా స్టూడెంట్స్ కూడా ఐడెంటిఫై చేయాలనే ఒక అవేర్నెస్ కోసమే ఈ వీడియో. నాట్ టు మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రమోషన్, మాస్టర్ మైండ్స్ ప్రమోషన్ గురించి కాదు. దుర్గా ఇస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఐ వాంట్ టు టెల్ సంథింగ్, ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ టు ద ఫైనల్ స్టూడెంట్స్. దుర్గా లాంటి ఒక స్టూడెంట్ ఒక రిజల్ట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఐ జస్ట్ రిక్వెస్టెడ్ దుర్గా టు అసిస్ట్ మై ఇంటెన్షన్. ఎనీథింగ్ ఎల్స్ దుర్గా? చాలా బాగా జరిగింది నాన్న, రియల్లీ మీ అమ్మా నాన్న అదృష్టవంతులు. నేను ఈ రికార్డింగ్ కంటే ముందు ఫోన్లో మాట్లాడాను. షీఈ్ అ బ్లెస్డ్ చైల్డ్. వాళ్ళ అమ్మా నాన్న నిజంగా చాలా అదృష్టవంతులు. ఎంత చక్కగా, ఎంత హంబుల్గా మాట్లాడుతుందంటే, తను నన్ను అక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫైనల్లో నేను ఒక్క పేపర్ కూడా టీచ్ చేయలే. CMA ఇంటర్లో కూడా నేను ఒక్క పేపర్ కూడా టీచ్ చేయలే. ఐ వాజ్ నెవర్ ఎ ఫ్యాకల్టీ టు దుర్గా. బట్ అంత చక్కగా వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చినంత రెస్పెక్ట్ నాకు ఇచ్చింది అంటే అది నీ బ్రాటప్, మీ అమ్మా నాన్న బ్రాటప్ అమ్మ. సో మేము చదువు చెప్పగలం, సంస్కారం మాత్రం ఖచ్చితంగా ఇంటి నుంచే వచ్చింది. అండ్ ఇన్ దట్ వే యువర్ పేరెంట్స్ ఆర్ రియల్లీ గ్రేట్. సో ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టెల్ టు ద స్టూడెంట్స్? ఎనీథింగ్ ఎల్స్ ఆఫ్ యువర్ చాయిస్ బిఫోర్ వి కంక్లూడ్? మీరు చెప్పేస్తే క్లోజ్ చేయటమే. నథింగ్ ఎల్స్ సార్. నేను చెప్పాల్సింది ఏంటంటే, డోంట్ లిజన్ టు ఎనీబడి, లిజన్ టు యువర్ సెల్ఫ్. కెన్ యూ రిపీట్ ఇట్? డోంట్ లిజన్ టు ఎనీబడి, జస్ట్ లిజన్ టు యువర్ సెల్ఫ్. వాట్ యు వాంట్ టు డూ, బిల్డ్. సో చాలా మంది డిస్కరేజ్ చేసి, జస్ట్ నౌ దుర్గా ఒక పేరెంట్స్ నన్ను కలవటం జరిగింది, నాకు చాలా బాధ అనిపించింది. నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఏమనుకోదు, మీతో డీటెయిల్గా మాట్లాడుతున్నాను, యూ ప్లీజ్ డ్రాప్ యువర్ ఫోన్ నెంబర్, నేను మీకే కాల్ చేస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేసి పంపించాను, ఎందుకంటే నీ జూమ్ మీటింగ్ ఉందని. ఆయన కూడా అనేది ఏంటంటే, సార్ కాస్త నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ఎందుకో తెలియదు మా అమ్మాయిని డిస్కరేజ్ చేస్తున్నారు సార్, నువ్వు పాస్ అవ్వలేవు. ఎందుకు పాస్ అవ్వలేదు సార్ మా అమ్మాయి అని అంటాడు. కరెక్ట్, నేను చెప్పేది కూడా అదే. సో నీ గురించి వదిలే దుర్గా, వాళ్ళ అమ్మాయి గురించి వదిలే, నన్ను, నేను ఐ వాజ్ జస్ట్ అన్ యావరేజ్ స్టూడెంట్. I was never a class topper in my school. I was never a class topper in my college. నీకు వచ్చిన మార్క్స్ కూడా రాలా నా ఇంటర్మీడియట్లో, నీకు వచ్చిన మార్క్స్ కూడా రాలా నాకు 10th క్లాస్లో. నేను పాస్ అయ్యాను కదా. అండ్ ఐమ్ ఏ కాస్ ఫర్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్ టు క్లియర్ దేర్ ఫైనల్. ఈరోజు 1000 మంది పాస్ అవుతున్నారు, దానికి ఒక కాజ్ నేను. సో ఖచ్చితంగా దుర్గా చెప్పింది అల్టిమేట్ కొటేషన్, అల్టిమేట్ మోటివేషన్. ఎవరు చెప్పింది వినద్దు, నిన్ను నువ్వు నమ్ము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, నీ ఎఫర్ట్స్ని నమ్ము, నీ కాన్ఫిడెన్స్ని నమ్ము, అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ షో ఎ పాత్. నెగిటివ్నెస్ ప్రపంచంలో ఉంటుంది, దాన్ని పట్టించుకోవద్దు. పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది, దాన్ని పట్టించుకోవద్దు. జస్ట్ ట్రస్ట్ ద గాడ్ అండ్ ట్రస్ట్ యువర్ ప్రాసెస్. నీ ప్రాసెస్ మీద నీకు అంటే ఫస్ట్ ఎఫర్ట్స్ పెట్టు, ట్రస్ట్ యువర్ ప్రాసెస్ అండ్ ట్రస్ట్ ద ఆల్మైటీ. నీకు డెఫినెట్గా రిజల్ట్ వచ్చింది. సో చెప్పేవాళ్ళు చాలామంది చెప్తారు, నీ వల్ల కాదు, నువ్వు అమ్మాయివి, లేదా నువ్వు తెలుగు మీడియం, నువ్వు చిన్న ఊరు నుంచి వచ్చావు, రిమోట్ విలేజ్ నుంచి వచ్చావు, యూ కాంట్ ఈవెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ ఫర్ అట్లీస్ట్ 10 minutes, నీ హ్యాండ్ రైటింగ్ బాగుండదు, ఇట్లా అనేవాళ్ళు చాలామంది అంటారు. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. టర్న్ దట్ కైండ్ ఆఫ్ నెగిటివ్నెస్ ఇంటూ ఫ్యూయల్. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారనుకో, దాన్ని ఫ్యూయల్గా మార్చుకోండి. ఇంకాసేపు ఎక్కువ కష్టపడండి, ఇంకాసేపు ఎక్కువ వర్క్ చేయండి, ఛాలెంజ్ చేయండి. ఎందుకు పాస్ అవుతుందని ఛాలెంజ్ చేయండి, అండ్ యూ మేక్ ఇట్ హ్యాపెన్. మాలాంటి వాళ్ళందరినీ, మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళందరినీ, మిమ్మల్ని డౌన్ చేసిన వాళ్ళందరినీ, మిమ్మల్ని భయపెట్టిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని పుస్తకంలో రాసుకొని మరి రిజల్ట్ వచ్చిన తర్వాత రివెంజ్ అని కూడా వద్దు, థ్యాంక్స్ చెప్పండి, స్వీట్స్ ఇవ్వండి, మీ వల్లే పాస్ అయ్యానని. ఓకే నాన్న దుర్గా, చాలా సంతోషంగా అనిపించింది. సో నీ నవ్వు, నీ సంతోషం, అది చూసి నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అందమే ఉందమ్మా, దేవుడు ఇస్తాడు, సంతోషం మాత్రం మనకు మనమే ఇచ్చుకోవాలి.
మనకు మనమే ఇచ్చుకునే గిఫ్ట్ సంతోషంగా బతకటం, సంతోషంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, అమ్మా నాన్న సంతోషంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ దుర్గా. బాయ్ నాన్న.